కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా వానియందు ప్రతి వాడును నశింపక ఆయనను మనకి హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోని దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, దేవుడు లోకాన్నంతా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించినట్లుగా, ఈ లోకాన్ని దేవుడు ప్రేమించినట్లుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేనటువంటి విధముగా లోకాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దాన్ని మనం మాటల్లో చెప్పగలమా అంటే మాటల్లో దానిని మనము చెప్పలేము. లేకపోతే దేని మీద రాసి మనం దేవుని యొక్క ప్రేమను చెప్పగలమా అంటే మనము రాసి కూడా దేవుని యొక్క ప్రేమను చెప్పలేము. ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను మనం చెప్దామా అని అంటే, వర్ణించుదామా అని అంటే, దేవుని యొక్క ప్రేమను మనము ఏ విధంగానూ వర్ణించలేము. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మొదటి లైన్ 16వ వచనంలో మొదటి లైన్ అనుకున్నాను. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించగలిగితే ఎంతో అనేటువంటి మాట అక్కడ మనకు కనపడుతుంది కదా. ఎంతో అనేటువంటి మాట వేరు, ఎంతో అనేటువంటి మాట వేరు. అక్కడ ఏముందంటే ఎంతో అనేటువంటి మాట ఉంది. అంటే బహుశా కొంచెం ఒక 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళకి బహుశా అర్థమవుతుంది, మిగతా వరకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమైంది. అక్కడ ఆ పదము ఏమి రాపించాడంటే దేవుడు ఎంతో అని రాపించాడు. ఎంతో అని రాపించాడు. దీర్ఘం తీయాలన్నమాట. ఎంతో అంటే దానిని మనము కొలవలేము. ఆ ప్రేమను మనం కొలవలేము. అంత ప్రేమను దేవుడు ఎవరిపై చూపిస్తున్నాడట? మనుషులపై చూపిస్తూ ఉన్నారు, లోకము పైన చూపిస్తూ ఉన్నారు. చూడండి, ప్రపంచంలో ఈ మనుష్యుడు దేన్నైనా కొలవచ్చు, దేన్నైనా కొలవచ్చు. మనుషుడు ప్రపంచంలో ఎక్కడి నుంచి అక్కడ కొలవచ్చా అంటే కొలవచ్చు, ఎక్కడి నుంచి కల్లూరు కొలవచ్చా అంటే కొలవచ్చు, ఖమ్మం కొలవచ్చా అంటే కొలవచ్చు. ఇదంతా కూడా ఆల్రెడీ కొలిచినటువంటిది. ప్రపంచం మొత్తం కూడా, భూమి నివసిస్తూ ఉన్నటువంటి మొత్తం కూడా అంత కూడా కొలిచినటువంటిది. మరి కొంచెం టెక్నాలజీ కనుక వస్తే, టెక్నాలజీ కనుక అభివృద్ధి అయితే భూమిని కూడా కొలవచ్చు, ఆకాశం కూడా కొలవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం కొలగలవా? కొలవలేము. దేనినైనా మనుషుడు కొలవగలడేమో, కానీ దేవుని యొక్క ప్రేమను మాత్రం మనుషుడు కొలవలేడు. ఎంత ప్రేమ అంటే అది కొలవలేనటువంటి ప్రేమ, కొలత లేనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు ఏమి లేదంటే కొలతలు అనేటువంటివి లేవు, హద్దులు అనేటువంటివి లేవు. దేవుడు ఇక్కడి వరకే ప్రేమిస్తాడు అనేటువంటిది లేదు. గెట్లు పెట్టడం లేదు. మనుషులను గెట్లు పెడతారు కదా, మనుషులు గెట్లు పెడతారు, కానీ దేవుడు గెట్లు పెడతాడా? పెట్టడు. ఆయన ప్రేమ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒకే తీరుగా ఉంటుంది. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే మన మీద దేవుని యొక్క ప్రేమ ఉంటుందో, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రేమ ఉంటుంది. మనం కాస్త యవన దశలో వచ్చినప్పుడు కూడా ప్రేమ ఉంటుంది, అదే ప్రేమ ఉంటుంది. మనం ఎదిగి మరి యవన దశకు వచ్చినప్పుడు, తర్వాత మనం అనేక రకాలుగా పెళ్లిని చేసుకున్నప్పుడు, మరి కుమారులు కన్నప్పుడు, కూతుర్లు కన్నప్పుడు, లేకపోతే ముసలివారు అవుతూ ఉన్నప్పుడు, మొదట పుట్టినప్పుడు ఎంత ప్రేమ ఉంటుందో చివరి వరకు కూడా అటువంటి ప్రేమ దేవుని మన పైన చూపిస్తూ ఉంటాడు. అంటే ఏ మాత్రమైనా తగ్గుతుందా అంటే ఏ మాత్రం కూడా ఆయన యొక్క ప్రేమ మన మీద తగ్గదు. మరి చాలా మంది అనుకుంటా ఉంటారు,
మరి నేను దేవుడిని నమ్ముకున్నా, ఏ మాత్రం నా జీవితంలో ఫలితాలు లేవు, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా, దేవుడి యొక్క ప్రేమ నాపై ఉందా, దేవుడి యొక్క కృప నాపై ఉందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. శ్రమలు వస్తున్నా, ఇరుకులు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనుషులలో అనుమానం అనేటువంటిది ఉంటుందన్నమాట. అసలు దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా అని. కానీ మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు ఈ లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరినైనా కాదంటూ ఉన్నాడా అంటే ఎవరిని కూడా ఆయన కాదనట్లేదు. అందరికీ నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, బయట లోకాన్ని కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఎవరిని తీసివేయట్లేదు. మనుషుల ప్రేమ అనుకోండి, మనుషుల ప్రేమ ఏమవుతుందట, భర్త మీద ఒక తీరు ఉంటుంది, భార్య మీద ఒక తీరు ఉంటుంది, కొడుకుల మీద ఒక తీరు ఉంటుంది, కూతుర్ల మీద ఒక తీరు ఉంటుంది, కోడల మీద ఒక తీరు ఉంటుంది, అత్తమామ మీద ఒక తీరు ఉంటుంది. ఇలా మనుషుల యొక్క ప్రేమ అనేటువంటిది మనిషిని బట్టి మారుతుంది. మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. వస్తువుని బట్టి మనిషి ప్రేమ మారుతుంది, మరి మనుషుని బట్టి మనిషి ప్రేమ మారుతుంది, డబ్బుని బట్టి మనిషి ప్రేమ మారుతుంది, ఆస్తుని అంతస్తుని బట్టి మనిషి ప్రేమ మారుతుంది. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం ఎప్పుడు కూడా మారుతుంది. దేవుని బట్టి కూడా దేవుని యొక్క ప్రేమ అనేటువంటి మారదు. ఎప్పుడు ఒకే ప్రేమ దేవుడు మనపై కుమరిస్తూ ఉంటాడు ఆయన. కానీ ఆ ప్రేమను మనం అందుకోవటానికి ఏం చేయాలన్నా అటువంటి గ్రహింపులోకి మనం మారాలి. కొంతమంది అంటూ ఉంటారు, చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటారంటే దేవుడు ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రేమించేవాడిని ప్రేమిస్తాడు, కలిగినటువంటి వాళ్ళకి దేవుడు ఇస్తూ ఉంటాడు, లేనటువంటి వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వడు. వాళ్ళు పేదవాళ్ళు కదా, దేవుడు వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా, ఎందుకు ఇలాంటి బాధలన్నీ కూడా పెడుతూ ఉన్నాడని, దేవుడి ప్రేమ లేదా, దేవుడు ఏమైపోయాడు అని దేవుడిని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒకనొక టైంలో మనం కూడా వేసినటువంటి వాళ్ళమే. నేనైతే దేవుడిని ప్రశ్నించాను, హల్లెలూయా, నీ ప్రేమ ఎందుకు వారిపైన నువ్వు కనపరచట్లేదు, ఎందుకు అట్టడుగున ఉన్నటువంటి వారిపైన నీ ప్రేమ ఎందుకు నువ్వు కనపరచట్లేదని దేవుడిని నేను అడిగాను. చాలా మంది అడుగుతారు, చాలా మంది ప్రశ్న వేస్తారు దేవుడిని. కానీ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో వారిని కూడా అంతే ప్రేమిస్తూ ఉన్నారు. కానీ అది వారు మాత్రం తెలుసుకోలేక పోతూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు అవతల వాళ్ళు? దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మనుషులు నమ్ముతూ ఉన్నారు, లోకములో అన్నిటి మీద నమ్మకం ఉంచుతున్నారు, కానీ దేవుని ప్రేమ మీద మాత్రం నమ్మకం ఉంచట్లేదు. దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నారు, కానీ వీరు మాత్రం దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడు చెప్పేటువంటి సమాధానం చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. మనుషుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. శాశ్వతమైందా? ముమ్మాటికి కాదు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి ప్రేమ అది నిత్యము నిలిచేటువంటి ప్రేమ. భూలోక సంబంధమైనటువంటి ప్రేమ, మనుష్యుని నుండి వచ్చేటువంటి ప్రేమ అది శాశ్వతమైనటువంటిది కాదు. నిత్యము నిలిచేటువంటిది ఏంటి అంటే, పరలోకములో నుండి వచ్చేటువంటి ప్రేమ నిత్యము కూడా నిలుస్తూ ఉన్నది. దేవుడు శాశ్వతమైనటువంటి వాడు కనుకే ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను దేవుడు మన పైన కుమరిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, లోకమును నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను కనుకే పాప బంధకములో ఉన్నటువంటి వారి కోసము, మరి పాపములో నలిగిపోతూ ఉన్నటువంటి వారి కోసము, వారు రక్షింపబడాలని, దేవుడి యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ఏం చేశాడంటే, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని
మనకు అనుగ్రహించారు. ఇందులో చాలా మర్మం ఉంది. మనం గబుక్కున 2 మాటలు తెలుసుకొని వెళ్ళిపోయేటువంటి వాక్యం కాదు ఇది. పరలోకమైనటువంటి కుమారుణ్ణి దేవుడు మనకి ఇచ్చాడంటే అందులో ఎంతో పరమార్థము దాగి ఉన్నది. దాన్ని మనం 2 మాటల్లో కానీ లేకపోతే 1 గంటలో కానీ తెలుసుకోవడానికి వీలు లేదు. బైబిల్లో కనుక మనం చూస్తే బైబిల్ యొక్క తాత్పర్యము, బైబిల్ యొక్క భావము, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎవరి గురించి ప్రస్తావన చేస్తూ ఉందంటే యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నది. హల్లెలూయా. మనుషుల్ని రక్షించడం కోసం ఎవరు ఈ భూమి మీదకి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. అంటే మరి దేవుని యొక్క ప్రేమ ఉన్నంత లేనంత? దేవుని యొక్క ప్రేమ ఈ భూమి మీద ఉంది కనుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడట? భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు నశించుకోవటము దేవునికి ఇష్టము లేదు. అంటే దేవుని యొక్క ప్రేమ అందరిపై కూడా ఉన్నది కనుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. చూడండి, ప్రపంచంలో ఈ ప్రపంచంలో పుట్టినప్పటి దగ్గర నుంచి అనేక మంది ఈ ప్రపంచాన్ని పాలించారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనము పూర్వకాలంలో కానీ ప్రాచీన కాలంలో కానీ లేకపోతే వెనక కాలంలోకి మనం వెళ్తే రాజులు ఉండేటువంటి వారు కదా, రాజ్యాలు ఉండేటువంటి రాజులు ఉండేటువంటి వారు. రాజులు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారు అన్నమాట. అప్పుడు వెనక రోజుల్లో వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాల్ని పరిపాలించేటువంటి సామ్రాజ్యనేతలైనటువంటి మరి చక్రవర్తులు కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని జయిద్దామని బయలుదేరారు. ప్రపంచ దండయాత్రకి బయలుదేరారు. సైన్యాన్ని వేసుకొని బయలుదేరారు. లక్షల మందిని సైన్యముగా పెట్టుకొని, కోట్ల మందిని సైన్యముగా పెట్టుకొని బయలుదేరారు. ప్రపంచం మీదకి జయిద్దామని, రాజ్యాన్ని ఆక్రమించుకుందామని బయలుదేరారు. అందరూ కూడా యుద్ధాల మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు. రాజ్యాల మీద రాజ్యాలు దండెత్తుతున్నాయి. కొన్ని కోట్ల మంది, కొన్ని వేల కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు. నెత్తురు రక్తమట ఏరులై పారిపోయి. ఎప్పుడు? వెనకటి కాలంలో యుద్ధాలు చేసినప్పుడు. కానీ ఏ ఒక్క రాజు కూడా ప్రపంచాన్ని జయించలేదు. హల్లెలూయా. జయించాడా? ఏ ఒక్క రాజు కూడా ప్రపంచాన్ని జయించలేదు. ఏ ఒక్కరు కూడా జయించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విషయానికి మనం వస్తే ఈ భూలోకములో ఆయన వీరుడిగా జన్మించి మరి ఏ కత్తి పట్టకుండా, ఒక్క రక్తపు బొట్టును కూడా అవతల వారి యొక్క రక్తపు బొట్టుని కింద పడకుండా, ఎవరిని పల్లెత్తు మాట కూడా అనకుండా, ఏ యుద్ధము చేయకుండా, ఎవరిని కొట్టకుండా, కత్తి చేత పట్టకుండా ఒక్క ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించేసినారు. హల్లెలూయా. ఎవరు జయించారంట ప్రపంచాన్ని? యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రపంచాన్ని జయించారు. ఆయన ఏ యుద్ధము చేయలేదు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ప్రేమను చూపించి ఈ ప్రపంచాన్ని గెలుచుకున్నాడు ఆయన. ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 239 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 239 దేశాలలో ఏ దేశానికి వెళ్ళినా ఏం కనబడుతుంది? మనకి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది చెప్పాలి. మనుషులు కనపడతారా? మనుషులు కనపడతారు. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో మనకి బైబిల్ కనపడుతుంది. హల్లెలూయా. ఏం కనపడుతుంది? బైబిల్ కనపడుతుంది. 239 దేశాలలో మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రార్థనలు మనకి వినపడతాయి. ప్రపంచాన్ని జయించినంత, జయించలేనంత? ప్రపంచాన్ని జయించేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మరి గొప్ప వ్యక్తుల జాబితాలో
ముందున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటారు. ఈ మధ్యన ఒక సర్వే రిలీజ్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒక సర్వే రిలీజ్ చేసింది. గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అని ఒక మ్యాగజైన్ విడుదల చేస్తే ఆ మ్యాగజైన్లో దగ్గరగా 500 మంది పేర్లు ఉన్నాయి. ఎంతమంది? 500 మంది పేర్లు ఉన్నాయి. ఈ 500 మందిలో ఎక్కువగా ప్రభావితము చేసినటువంటి వ్యక్తిగా ఎవరున్నారంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ప్రజలని ప్రేమతో ప్రభావితము చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఇంకెవరు కూడా ఈ భూమి మీద లేరు. హల్లెలూయా. ఎవరు కూడా లేరు ఈ భూమి మీద. ఆయన ఒక్కడే ప్రేమతో ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని ఇప్పటికీ 2000 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా కూడా ఇప్పటికీ ప్రభావితము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల జాబితాలో ముందు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రపంచంలో అనేక మంది గొప్ప వ్యక్తులు పుట్టారు. వారు పుట్టినప్పుడు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఎప్పుడు వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకే వాళ్ళు ప్రభావితం చేశారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఏ ప్రేమనైతే ఆయన ఈ భూమి మీద కనపరిచాడో 2000 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమను ఇసుమంత కూడా తగ్గకుండా కనపరుస్తుంది. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ యొక్క ఆధీనంలో మనము ఉన్నాం. అంత గొప్ప ప్రేమ యొక్క ఆధీనంలో మనం అందరం కూడా ఉండటం మన అదృష్టం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. యోహాను భక్తుడు అద్భుతమైనటువంటి విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకము మీద ఎలాంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమను మరి ఈ మనుషుల పట్ల చూపిస్తూ ఉన్నాడో ఆయన అద్భుతమైనటువంటి విధముగా మరి మనకి యోహాను సువార్తలో చెప్పారు. అలాగనే ఇంకొక మాటను మనం చదువుకొని మరి ముందుకు వెళ్దాం. మరి రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం అలాగే 37వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. పొందుచున్నాను. చాలు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము మనం పొందుచు ఉన్నాం. హల్లెలూయా. వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని మనం పొందుచున్నామంటే 35వ వచనాన్ని మనం చదువుతాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమలైనను హింసైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రేమ మన పైన అత్యధికంగా చూపిస్తూ ఉన్నాడు. మనకి శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇరుకులు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మరి వస్త్రహీనత అనేటువంటి వస్తూ ఉన్నది, కరువులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ పైన ప్రేమను చూపిస్తూ ఉన్నాను, నీవు నా నుండి నిన్ను దూరము చేయటానికి నీకు కరువులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏది వచ్చినా కూడా నా ప్రేమ నుండి నువ్వు దూరం కాలేదు. హల్లెలూయా. ఇవన్నీ నీ దగ్గరకు వస్తూ ఉన్నా నీకు ఒకవేళ అనిపించవచ్చు నేను నిన్ను ప్రేమించట్లేదేమో అని, ఒకవేళ నీకు అనిపించవచ్చేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, ఆయన స్వయంగా చెప్తూ ఉన్నాడు, నా నుండి, నా ప్రేమ నుండి నిన్ను ఎవడు విడిపిస్తాడు? హల్లెలూయా. ఏది విడిపించగలుగుతుంది అంటే అంత ప్రేమ మన పైన
దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనం పొందుకోవటానికి అర్హులమేనా? నేనైతే అర్హులు కాదు. హల్లెలూయా. దేవుడు మన పైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. మనం ఎటు వెళ్ళినా కూడా ఆయన ప్రేమ మనపై ఉంచుతూ ఉన్నాడు. మనం ఎన్ని పనులు చేసినా, దేవుడికి విరుద్ధమైనటువంటి ఎన్ని పనులు చేసినా ఆయన ప్రేమ మనపై ఉంచి ఈ భూమి మీద తిరగనిస్తూ ఉన్నాడు, బ్రతుకునిస్తూ ఉన్నాడు, జీవమును మనలో పెడుతూ ఉన్నాడు, మన కుటుంబాన్ని కాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ప్రేమకు మనము అర్హులము కాదు, అయినను మనలను ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమకు ఎత్తు లేదు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమకు ఎత్తు అనేటువంటిది లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమకు మరి వెడల్పు అనేటువంటిది లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమకు ఏమి లేదట, పొడవు అనేటువంటిది లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమకు వెడల్పు అనేటువంటిది లేదు. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని మరి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను ఆ మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి సరిగ్గా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడట, క్రీస్తుని ప్రేమ ఎవరు తెలుసుకోవాలి? అందరూ కూడా ప్రేమను తెలుసుకోవాలి. ఆ క్రీస్తు ప్రేమ యందు వేరు పారి, అనగా వేరు తన్ని, ఒక చెట్టు భూమిలోకి వేరును లోతుగా ఎలాగున తంతుందో అలాగున వేరు పారి స్థిరపరచబడి, ఆ ప్రేమలో స్థిరపరచబడి, ఆ ప్రేమకు ఏముండవట, వెడల్పులు చూడకుండా, ఎత్తులు చూడకుండా, పొడవు చూడకుండా ఆ అత్యున్నతమైనటువంటి ప్రేమను చూసేటువంటి వాడు ఎవడు, గ్రహించేటువంటి వాడు ఎవడు అని ఆయన ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమకు ఏమి లేవట, కొలతలు లేవు. ఇప్పుడు పొడవు వెడల్పు ఎంత అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? కొలవాలి. ఎత్తు ఎంత అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? కొలవాలి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఎత్తు లేదు, దేవుడి ప్రేమకి ఎత్తు లేదు. నువ్వు ఎంత ఎత్తు వెళ్తావో అంతవరకు కూడా దేవుని యొక్క ప్రేమ ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత పొడవు వెళ్తావో, ఎంత పొడవైనా ఈ భూ ప్రపంచం మీద ఎంత పొడవు నువ్వు వెళ్తావో అంతవరకు కూడా దేవుని యొక్క ప్రేమ ఉంటుందని మనం చదువుతున్నాం. ఎంత వెడల్పు వెళ్తావో నీ ఇష్టం ఎంతవరకే వెళ్ళు, అక్కడ దేవుని ప్రేమ అనేటువంటిది ఉంటుంది. అంటే కొలతలు లేవు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఆకాశంలో ఎక్కడికి వెళ్ళినా, భూమి మీద ఎక్కడికి వెళ్ళినా, భూమి అంచులకు వెళ్ళినా, లేకపోతే భూమి యొక్క క్రింద పాతాళంలోకి వెళ్ళినా, భూమి పైకి ఆకాశపు అంచులోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క ప్రేమ మనపై ఉంటుంది. ఇది మనం చూస్తున్నామా? చాలా మంది ప్రేమను గ్రహిస్తూ ఉన్నారా? దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తూ ఉన్నారా? గ్రహించట్లేదు. దేవుడు మనకి ప్రతిరోజు కూడా సమయం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను అని ప్రతినిత్యం కూడా దేవుడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను బహుగా ప్రేమిస్తూ ఉన్నాను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, నీ పిల్లల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను,
నీకు కలిగినంతటి కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నీకన్నీ కూడా సమస్తాన్ని నేను ఇస్తూ ఉన్నాను, నన్ను గ్రహించని దేవుడు ప్రతిరోజు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా దేవుని యొక్క ప్రేమను పట్టించుకోరు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఉంటేనే, దేవుని యొక్క ప్రేమ మనపై ఉంటేనే మనము ఇలాగ బ్రతకగలుగుతున్నాం. ఇలాగ చక్కగా దేవుని యొక్క మందిరంలో కూర్చొని, లేకపోతే మరి అనేకమైనటువంటి రకాలుగా మనం భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ లేకపోతే మనము కొనసాగించున్నాం. మనుషులను మనం ప్రేమిస్తాం, కొన్నిసార్లు అతిగా నమ్ముతాం, బంధువుల్ని అతిగా మనం నమ్ముతాం, లేకపోతే స్నేహితుల్ని అతిగా మనం ప్రేమిస్తాం, లేకపోతే లోకంలో ఉన్నటువంటి దాని వెంట మనం పరిగెడుతూ ఉంటాం. అదేదో మనకి ఇస్తుంది, మనల్ని బాగు చేస్తుంది, లేకపోతే మనల్ని లేవనెత్తుతుంది, మనల్ని పైకి తీసుకుని పోతుందని మనం ఎంతలాగానో ప్రేమిస్తూ ఉంటాం లోక సౌభాగ్యాలన్నీ కూడా. కానీ లోకం ఏం చేస్తుందో తెలుసా? వెళ్తుంది 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 నడేట్లో ముంచుతుంది. హల్లెలూయా. ఏం చేస్తుందట? లోకం తీసుకొని పోతుంది, అంచుల వరకు తీసుకొని పోతుంది. మనుషులు కూడా అంటే అంచుల వరకు ప్రేమను చూపిస్తారు. ఒక ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారట? ఏం చేస్తారు? నువ్వెవరో నాకు తెలియదు. ఒక ఎత్తుకు వెళ్తాం, ఆ ఎత్తుకు వెళ్ళిన తర్వాత వాళ్ళని బాగా మనం నమ్ముతాం. నమ్మిన తర్వాత వాడేదో చేస్తాడు, వీడేదో చేస్తాడని వాడిని బలంగా నమ్మిన తర్వాత, వాడిని బలంగా మనం ప్రేమించిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే కొంత ఎత్తుకు మనల్ని తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. అప్పుడు దెబ్బలు ఎవరికి తగ్గుతాయి? హల్లెలూయా. చిన్నగా తగలదు, తగిలితే మాత్రం ఎలా తగ్గుతుందట? గుండె పగిలిపోయే విధంగా తగిలితే. ఎప్పుడు? లోకాన్ని ప్రేమిస్తే కనుక. లోకాన్ని ప్రేమిస్తే కనుక గుండె పగిలిపోయేలా ఏడవలసి వస్తుంది మనం కొన్ని సందర్భాల్లో. అతిగా ప్రేమిస్తే కనుక ఏది కూడా మనం దరి చేరకుండా లోకం ఏం చేస్తుందంటే ప్రేమలో మనల్ని బంధించేస్తుంది. హల్లెలూయా. మనం విడిపించుకున్నామన్నా విడిపించుకోలేము. ఒక్కొక్కసారి ఆ లోకం అనేటువంటి ప్రేమలో మనం బందీ అయిపోతే కనుక మనం విడిపించుకున్నామన్నా విడిపించుకోలేము. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునేటట్లుగా మనం ఉన్నాం. హల్లెలూయా. మనుషులను ఎవరిని కూడా నమ్మొద్దండి దయచేసి. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి మనం నమ్మాలి. ఈ ప్రార్థనకు మీరు నమ్మొచ్చారా? ఎవరు నమ్మొచ్చారు? హల్లెలూయా. మనము దేవుణ్ణి నమ్మి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ మనుషులను నమ్మి 2 అడుగులు కూడా మనము దేవుణ్ణి నమ్మి ఎంత దూరమైన పోవచ్చు. దేవుడు అరే నువ్వు సముద్రంలోకి పోయి దూకురా అంటే నువ్వు దూకు, రే నువ్వు ఏపులో పోయి మునుగురా అంటే నువ్వు మునుగు, రే ముళ్ళ పొదలోకి పోయి నువ్వు నడువురా అంటే నువ్వు నడు. దేవుడు నీతో ఏం చెప్తే నువ్వు అది ఇచ్చాయి. ఎంతవరకైనా వెళ్ళు, నీ ప్రాణముని ఎంతవరకైనా నువ్వు ఇచ్చేసాయి, మరలా దాన్ని తీసుకొని వచ్చి నీకు ఇస్తాను. హల్లెలూయా. నీ ప్రాణము పోయినా, నీ బలము ఉడికిపోయినా, నీ శక్తి కరిగిపోయినా, నీ బలము కరిగిపోయినా మరలా దాన్ని తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు దేవుడు. కానీ మనుషులు 2 అడుగులు, మనుషులు నమ్మి 2 అడుగులు కూడా మనము వేయకూడదు. వేయాలా? వేయకూడదు. ఎవరి నమ్మి మనం వేయాలి? పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము నమ్మి ఎంత దూరమైనా మనం వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అటువంటి ప్రేమ దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఆ ప్రేమకి మనం తల ఉంచుతున్నామా లేదా? చాలా మంది తల ఉంచుతారా? తల ఉంచరు. దేవుడి యొక్క ప్రేమను ధిక్కరిస్తూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకవేళ మనం ఎన్నిసార్లు ధిక్కరించినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎన్ని పాపములు మనం చేసి వచ్చినా కూడా నువ్వు వచ్చే అని అన్నే ఉంటాడు. వద్దంటాడా మనల్ని?
పక్షపాతం చూపిస్తాడా? దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం కాదు, అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు ఆయన. ఏ మనుషుని కూడా తక్కువ చేసేటువంటి వాడు కాదు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన్ని మనం నమ్మాలి, ఆయన ప్రేమను మనం నమ్మాలి, ఆయన ప్రేమను మనం తల వచ్చినప్పుడు తిరుగులేనటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రేమను మనం ఆశ్రయించాలి. ఒక ప్రేమ ఉంటుంది, ఒక పాట ఉంటుంది. ఏముంటుందంటే, ఏ పాట ఉంటుంది? పాట మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. పాట అంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మీద అనేకమైనటువంటి పాటలు వచ్చాయి కదా, అనేకమైనటువంటి పాటలు వచ్చాయి. చూడండి, ఒక విషయం చెప్పి చూపిస్తాను. ఆ పాట మీకు పేపర్ ఇచ్చాను చూడండి, ఒక పేపర్ ఇచ్చాను. దాంట్లో మూడవ దాంట్లో ఏముంటుందంటే, బ్రతుకులో వాక్యం నింపి దుఃఖంలో ఆనందపరిచి, బ్రతుకులో వెలుగు నింపి సిగ్గుపడలేదు. దేవుని ప్రేమ మనం ఏం చేస్తుంది? సిగ్గుపడనిచ్చిందా? తల వంచనిచ్చిందా? సస్యం మీద తల వంచనిచ్చింది. బంధువులు మనల్ని ప్రేమించకపోయినా, బంధువులు మనకి ఏమీ లేదని మనల్ని పక్కన పెట్టినా, రక్త సంబంధులు మనకి ఏమీ లేదని పక్కన పెట్టినా, మన తల్లిదండ్రులు సైతం వీళ్ళ ఏమీ లేదు, వీడు చెడిపోయాడు, వీడు ఎందుకు పనికిరాడని మనల్ని పక్కన పెట్టినా, దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టదు. మనల్ని సిగ్గు పడనేయకుండా ఈ భూమి మీద నడిపించేటువంటి ప్రేమ దేవుని ప్రేమ ఒకటే. మన తల వంచనికుండా నడిపించేటువంటి ప్రేమ ఒకటే, దేవుని ప్రేమ. హల్లెలూయా. మన దుఃఖంలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తుంది, బాధలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తుంది, మరి అనేకమైనటువంటి సమస్యలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తుంది, కరువులో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తూ ఉన్నది, వ్యాధుల్లో ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తూ ఉన్నది. అన్ని సమయాల్లో కూడా దేవుని యొక్క ప్రేమ మన పైన ఉంటుంది. మనుషులు వస్తారా? భయంకరమైనటువంటి రోగం ఉంటే మనుషులు వస్తారు మన దగ్గరికి? రారు. డబ్బు లేకపోతే మనుషులు మన దగ్గరకు వస్తారా? రారు. విలువనిస్తారా? ఇవ్వరు. కానీ దేవుని ప్రేమ మాత్రం వీటన్నిటికీ అతీతమైనటువంటిది. నీ దగ్గర తెలివి ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా, నీవు మనసారా హృదయంలో దేవుని తలుచుకుంటే కనుక ఆయన నీ ముందు సరాసరి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూనే ఉన్నాం, ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూనే ఉన్నాం. దేవుడు మనపై ప్రేమను చూపిస్తున్నాడు కనుక ఆ ప్రేమను మనం చులకనగా అస్సలు చూడదు. కొంతమంది దేవుడిచ్చేటువంటి గొప్ప ధన్యతను, దేవుడిచ్చేటువంటి గొప్ప వాక్యం ఏం చేస్తారంటే చులకన చేస్తారు. దాన్ని గ్రహించరు కదా, చులకన చేస్తారు. కానీ అలాగే మనం చేస్తే నష్టపోయేటువంటి మనము, మన కుటుంబాలు నష్టపోతాయి. కనుక దేవుని ప్రేమను ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. దేవుని యొక్క ప్రేమను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేదు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్.